వెల్కమ్ టు ఆదాన్ టీవీ. నేను రాధావాసం శెట్టి. 8 వసంతాలు ఈ సినిమా చూస్తుంటే చాలా భావోద్వేగానికి గురయ్యాము మేము. ఆ, శుద్ధి అయోధ్య తను ఉన్నారు మన పక్కనే. అసలు ఈ సినిమా ఎలా వచ్చింది మీకు? ఈ సినిమాకి జరిగిన కథ ఏమిటి అసలు? యాక్చువల్లీ అది పెద్ద స్టోరీ. నేను చాలా ప్లేస్లో నేను యాక్చువల్లీ చెప్పాను. కానీ ఇది యాక్చువల్లీ నేను 10th రాజమండ్రి రోస్ మిల్క్ చేస్తున్నప్పుడు వచ్చింది. యాక్చువల్లీ అది తర్వాత చాలా థింగ్స్ హ్యాపెండ్. అంటే 19 ఇయర్స్లో ఇంత పెద్ద క్యారెక్టర్, ఇంత బరువైన క్యారెక్టర్ చేయాలని ఎలా అనిపించింది? అది ఐ థింక్ డైరెక్టర్ సార్ నన్ను నమ్మించి నమ్మకంతో అంతే. జస్ట్ బికాస్ ఆఫ్ ద సార్ కాకుండా ఐ డోంట్ థింక్ అలా ఒక ఛాన్స్ నాకు వస్తుందా అని నాకు తెలియదు. బట్ జస్ట్ బికాస్ ఆఫ్ సార్ దర్ ఇస్ నథింగ్. జస్ట్ అన్నీ సార్తోనే నాతో ఐ జస్ట్ వర్క్డ్ ఇట్. నాకు ఈ ప్రాజెక్ట్ కావాలని ఉంది. ఆ టైంలో నాకు వచ్చినప్పుడు నేను ఐ జస్ట్ యూజ్డ్ ఇట్. నేను చేశాను. అందాన్ని దాటి ఆడదాన్ని చూస్తే ఓ మహాసముద్రం ఉంటుందనో డైలాగ్ ఉంది. నిజంగా ఉంటుందా? ఉంటుంది. అందుకే కదా ఐ థింక్ చాలామంది ఆ డైలాగ్తో చాలా కనెక్ట్ అయ్యి కూడా అంటే ఫెమినిస్ట్గా ఒక అమ్మాయి అంటే ఇలా ఉండాలి. ఇంటర్వెల్ బ్యాంగ్లో నేను ఒక్కసారి వద్దనుకుంటే నా పవిటి చెంగు కూడా నీ వైపు రాదు అనే డైలాగ్తో సినిమాని కట్టిపడేశారు. అసలు ఆ డైలాగ్ చెప్తున్నప్పుడు కానీ నిజమా అనిపించింది? మీ ఫీలింగ్ ఏంటి? నాకు ఆ సీనే చాలా కనెక్ట్ అయ్యింది. నేను స్క్రిప్ట్ చదివినప్పుడు కూడా నేను ఆ సీన్ కోసం వెయిట్ చేస్తున్నా షూట్కి. సో నాకు అది చాలా కనెక్ట్ అయ్యింది. సేమ్ లైక్ లాట్ ఆఫ్ గర్ల్స్ కనెక్టెడ్ విత్ దట్ సీన్. అలానే నేను కూడా అంతే. గర్ల్సే కాదురా, అందరం కనెక్ట్ అయ్యాం. అంటే ఆ వర్షంలో నువ్వు పరిగెట్టే ఇప్పుడు షాట్ అసలు అమేజింగ్ మాట. అసలు సినిమా అంతా చాలా బాగుంది. మరి ఎందుకు స్లోగా రన్ అవుతుందో తెలియదు కానీ పికప్ అవ్వాలని కోరుకుంటున్నాము. ఇంకా ఈ సినిమా గురించి మీరేం చెప్తారు? థియేటర్కి రావాల్సిన ప్రేక్షకులకి మీరేం చెప్తారు? అందరూ చూడండి. ఐ థింక్ మెల్లగా ఐ థింక్ ఇట్ విల్ బీ బ్యూటిఫుల్. ఐ థింక్ అందరూ వచ్చి థియేటర్లో చూస్తున్నప్పుడు అది చాలా డిఫరెంట్గా అవుతుంది. అండ్ ద విజువల్స్ అయినా, స్టోరీ అయినా, ఎవ్రీథింగ్, డైలాగ్స్ అయినా చాలా పవర్ఫుల్గా ఉంది. అండ్ థియేటర్లో చూస్తే బాగుంటుంది. టీజర్లోనే ఆ బక్కగా ఉన్న అమ్మాయి సంజన ఒకటి వస్తుంది, దాని పేరు శుద్ధి అయోధ్య, దాన్ని కొట్టరా నువ్వని చెప్పే డైలాగు అసలు సినిమాలో గగ్గోలు పెట్టించేసింది. నిజంగా కరాటే కానీ అదంతా నేర్చుకున్నారు మీరు? నేను చిన్నప్పటి నుంచి నేర్చుకున్నా. నేను 3rd క్లాస్ నుంచి నేర్చుకున్నా. సో ఇప్పుడు కూడా నేర్చుకున్నా. ఇప్పుడు నేను కలరిపైట్ చేస్తున్నా, నాట్ కరాటే. అదేనే చేస్తున్నా. ఐ థింక్ అది కూడా కొంచెం నాకు హెల్ప్ అయింది టు డూ. ఇట్స్ మై ఫీలింగ్. శుద్ధి అయోధ్య మంచి టైటిల్, అదే పెట్టుకోండి. అనంతిక కన్నా తెలుగు స్క్రీన్ పేరు అదే, అలాగే పెట్టుకోండి. ప్రతి సినిమాకి శుద్ధి అయోధ్య. కంగ్రాచులేషన్స్ రా, ఆల్ ద బెస్ట్ తల్లి. బాయ్ అమ్మా.